పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఉత్తరాది సినిమాల్లో మన హీరోయిన్లు ప్రామినెంట్ రోల్ తెచ్చుకున్న ప్రతిసారి కూడా సౌత్ వాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉందా అనే విషయం మీద రివ్యూ జరుగుతూ ఉంటుంది. మన హీరోయిన్లలో బాలీవుడ్లో కొత్తగా ట్రయల్స్ వేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆల్రెడీ అక్కడ సినిమాలు చేసినా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు. మరి వాళ్ళందరిపై ఓ లుక్ వేద్దాం. నార్త్ లో చాలా సినిమాలే చేశారు పూజా హెగ్డే. ఆ మాటకొస్తే నార్త్ సినిమాల కోసమే సౌత్ లో జబర్దస్త్ ప్రాజెక్టులను కూడా వదులుకున్నారు ఈ లేడీ. ఇప్పుడు సౌత్ లో సినిమాలు చేస్తూనే నార్త్ లోనూ ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఈ ఏప్రిల్ తర్వాత జననాయకంతో పలకరించడానికి రెడీ అవుతున్నారు. సినీ సందడిని ఆఫ్టర్ సమ్మర్ కూడా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు పూజ. అయితే ఈసారి ప్లేస్ మాత్రం నార్త్ గ్రౌండ్. వరుణ్ ధావన్తో హై జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తున్నారు పూజ. ఆ మూవీ జూన్లో రిలీజ్కు రెడీ అవుతోంది. పూజా హెగ్డే మాత్రమే కాదు, మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో ఓ నాయిక. మృణాల్ అడపాదడపా నార్త్లో సినిమాలు చేస్తున్నా పర్ఫెక్ట్ హిట్ మాత్రం పడ్డం లేదు. అందుకే సౌత్ని నెగ్లెక్ట్ చేయకుండా నార్త్లో హోల్డ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇటు కీర్తి సురేష్ పరిస్థితి కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే అవుతోంది. లేటెస్ట్గా సైన్ చేసిన రాజ్ కుమార్ రావు సినిమా అయినా కీర్తికి నార్త్లో బ్లాక్ బస్టర్ హిట్ తేవాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఫస్ట్ సినిమాతోనే నార్త్లో క్లిక్ అయిన నయన్ కొందరికి ఇన్స్పైరింగ్గా ఉంటే మరికొందరికి మాత్రం పట్టువదలని రష్మిక ప్రయత్నం స్ఫూర్తిగా మారుతోంది. ఆల్రెడీ రామాయణతో పలకరించడానికి రెడీ అవుతున్నారు మన సాయి పల్లవి. గ్లోబల్ రేంజ్లో ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్నది మేకర్స్ చెబుతున్నమాట. ఇటు మన దగ్గర గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకున్న సంయుక్త కూడా నార్త్లో పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.